Hi. So JEE Mains 2025. సో నియర్లీ 9 lakhs ఇప్పటివరకు 9 lakhs స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నట్టు మనకు డేటా అందుతుంది. సో కాబట్టి ఈ ఇంకా 3-4 days ఉంది కాబట్టి ఈ వీక్ ఉంది కాబట్టి ఈ 25th వరకు లోపు ఇంకా అది 10 lakhs వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం అనమాట. సో కాబట్టి ఇక పోతే ఈ ఎవరైతే ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసి బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ మాత్రం మీరు కంటిన్యూ చేసుకోండి. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారనమాట, కాలేజీకి మానేసి ఇంటి దగ్గరనే కూర్చొని ప్రిపేర్ అవుతామని. సో మరీ అంత డెడికేటెడ్ ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు, కానీ కాలేజీని మాత్రం నా సజెషన్ ఏంటంటే కాలేజీలో ప్రోగ్రామ్ బాగా జరుగుతుంటే కాలేజీని మాత్రం వదలవాకండి. ఎందుకంటే ఏదైనా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయిన దానికి అక్కడ సో వేరే ఫ్రెండ్స్ అక్కడ లెక్చర్స్ సజెషను గైడెన్స్లో ప్రిపేర్ అయ్యేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ వాతావరణం వేరే ఉంటుంది. కాలేజీలో కనుక మీకు స్టడీ అవర్స్ అయ్యి బాగా కరెక్ట్గా జరిగి టైం వేస్ట్ కాకుండా కనుక ఉన్నట్టయితే కాలేజీకి వెళ్ళటమే మంచిదని చెప్పి నా సజెషన్ అనమాట. ఎందుకంటే అక్కడ లెక్చర్స్ ఉంటారు, డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు వాళ్ళతోటి. ప్లస్ పార్ట్ టెస్ట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్ట్ టెస్ట్ జరుగుతుంటాయి. సో పార్ట్ టెస్ట్లు కానీ అదర్వైజ్ లేకపోతే చాప్టర్ వైజ్ టెస్ట్లు జరుగుతుంటాయి అన్నమాట. సో వాటి జరుగుతుంటాయి కాబట్టి అవి కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాస్తేనే ఎప్పటికప్పుడు మనం ఎక్కడున్నాము, కాంపిటీషన్లో ఎక్కడున్నాము అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి డెఫినెట్గా అందరూ స్టూడెంట్స్ కూడా కాలేజీకి వెళ్తేనే మంచిది అనుకుంటున్నాను. సో కాబట్టి మీరు చూసుకోండి అక్కడ కాలేజీలో మీకు షెడ్యూల్ ఎలా రన్ అవుతుంది అనే దాన్ని బట్టి సో విల్ టేక్ డెసిషన్ అనమాట. మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఎగ్జామ్కి వచ్చేటప్పటికి January 22 నుంచి ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో ఈలోపు మీరు ఎటు డీవియేట్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ మాత్రం మీరు కంటిన్యూ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 60% క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచే వస్తాయేమో మనకి. సో కాబట్టి మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా సో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ప్లస్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఇవన్నీ బాగా చూసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఎట్టి పరిస్థితుల్లో డివేట్ అవ్వకండి, ఏ పనులు పెట్టుకోవకండి. ఫంక్షన్లని ఇటువంటివి వస్తుంటాయి పోతుంటాయి. మీరు ఈ ఈ టైం మాత్రం మీకు చాలా క్రూషియల్ అనమాట. సో మీరు డైలీ ప్రిపరేషన్ ఉండాల్సిందే. ఈరోజు కూడా డివేట్ అవ్వద్దమ్మా. ఈ ఎగ్జామినేషను కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు డివేట్ అవ్వకుండా ఫోకస్డ్గా చదివితేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. క్వశ్చన్ పేపర్లు వచ్చేటప్పటికి నేనేమనుకుంటున్నానంటే లాస్ట్ ఇయర్ మాదిరిగానే మోస్ట్లీ ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. సో కాబట్టి మ్యాథమెటిక్స్లో లెంతీ ప్రాబ్లమ్స్ అడగవచ్చు. ఈసారి కూడా అదే పద్ధతుల్లో ఉండొచ్చు. సిలబస్ కూడా ఇచ్చారనమాట. సో కాబట్టి చూసుకోండి, సిలబస్ ప్రకారం అకార్డింగ్ టు సిలబస్ దాన్ని ప్రిపేర్ అయితే మంచిది. లాస్ట్ 4 to 5 years క్వశ్చన్ పేపర్లు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో సో ఆ ఫార్ములాస్ ఆ కాన్సెప్టే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ప్రాబ్లం మాత్రం రిపీట్ అవ్వదు, ఆ కాన్సెప్టు అవి ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు 20+ ప్రాబ్లమ్స్ మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తేనే మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అది కూడా మీరు చెక్ చేసుకోండి. సో సీరియస్గా టైం వేస్ట్ చేసుకోకుండా ఒక ప్లానింగ్గా మనకు ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి అంటే స్టూడెంట్స్ అప్లై చేయడం దాదాపు 10 lakhs అప్లై చేసినప్పటికీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు తక్కువే ఉంటారనమాట దాంట్లో. సో కాబట్టి ఎంతమంది అప్లై చేశారని కాదు, మనం కరెక్ట్గా దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు సీరియస్గా వితిన్ టైంలో 3 hours మనం క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వితిన్ టైంలోనే మనం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరు నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తేనే మీకు ఆ స్పీడ్ అనేది అలవాటు అవుతుంది అనమాట. టైం వేస్ట్ కాకుండా ఎగ్జామ్ని వితిన్ టైంలో 75 questions అన్నీ చదవాల్సి ఉంటాయి. సో 75 questions మనం చూడాలి, ఎందుకంటే మన దాంట్లో కొంచెం తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. కాబట్టి 75 questions మనం 3 hours చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తేనే మీకు అది పాసిబుల్ అవుతుంది.
సో డిసెంబర్ ఆఖరి నుంచి మనం గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు కాలేజీలో ఉంటాయి కాబట్టి గ్రాండ్ టెస్ట్లు రాస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుందన్నమాట మనం ఎంతవరకు కాంపిటీషన్లో ఉన్నాము అని చెప్పేసి. సో కాబట్టి మనం ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే కాలేజీలో పెట్టే ఎగ్జామ్స్లో నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి, సో కాబట్టి నాకు జేఈ మెయిన్స్ రాదేమనుకుంటారు. అట్టేం ఉండదమ్మా. నేను లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ని చూశాను, కాలేజీలో పెట్టే వాటిల్లో మంచి మార్కులు వచ్చి తీరా జేఈ మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాలేజీలో పెరిగే ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చి జేఈ మెయిన్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో కాబట్టి కాలేజీలో వచ్చే మార్కులే క్రైటీరియా కాదు, అదే ఫైనల్ కాదనమాట. జేఈ మెయిన్స్లో అనమాట అది అది మెయిన్ క్వశ్చన్స్ అవి ఎలా ఆ రోజు ఆన్సర్ చేస్తారని దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో కాబట్టి కాలేజీలో మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అదేమీ కాదు. బట్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైతే ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయలేకపోయినారో ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మనం సక్సెస్ కావచ్చు అనమాట. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది బాగా స్ట్రాంగ్ ఉండాలి, డెఫినెట్గా సక్సెస్ అవుతారనమాట. ఓకేనమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.